ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాను నేను ఇక్కడి నుండే నా పాదయాత్ర మొదలుపెట్టినని గుర్తు చేశారు. పాదయాత్ర సమయంలో గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రిని కట్టొద్దని చెప్పినా గత ప్రభుత్వం వినలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే మాతా శిశు ఆసుపత్రిని వేరే ప్రాంతంలో నిర్మించామన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై విష ప్రయోగం చేస్తున్నాయని మండిపడ్డారు. మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. నా శాసనసభ నియోజకవర్గం మదిర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా మార్చి 16 నాడు 2023 పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ 14th రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ, అదే రోజు రాళ్లవాగ నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపు గురవుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పాం. చెప్పినట్టుగానే దాదాపు 260 కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం. మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. జల వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి 1,00,000 కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. మేము మాటిస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని మొదలు పెడతాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తాం.